హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆ, మా ఆయన మా ఆయన తెచ్చారు చూడండి. ఇవి కాకరకాయలు అయితే ఈ కాకరకాయలను అయితే నేను వీటిని ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని మధ్యలోకి వెళ్ళి కోసి అయితే నేను కూర చేస్తాను ఫ్రెండ్స్. ఇవి ఉడకబెట్టి వీటిని అయితే ఇప్పుడు ఇవి కడుగుతాను. కృష్ణవేణి అయితే కొంచెం ఈ కూర అయితే డిఫరెంట్గా చేస్తుంది. ఇవి ఇది వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కూడా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవి ఇక కోసుకుంటాను. ఇవి మంచిగా కడిగి పట్టి మిల్కీ అట మిల్కీ, దీని పేరు కొత్త పేరు పెట్టిళ్ళు. నిర్మల అని మన సబ్స్క్రైబర్లో ఒకరు మిల్కీ అంటది కామెంట్లో. ఎప్పుడు అయినా ప్రతిసారి మిల్కీ అని కామెంట్ పెడతారు. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇట్లానో లేదు, ఇక తినోడు మీద ఉన్నది. వీటిని అయితే మధ్యలోకి వెళ్ళి కోసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇక ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తలేను, వీటిని రెండే ముక్కలు చేస్తా. పరాక్కత్ కూర్చున్నది. ఆ కుర్కురీలు ఎందుకు ఇచ్చిన? ఇది ముక్కే కారుతుంది. లేస్తే ఎడుతుంది అయితే ఏమైనా కావాలని. లేస్తేనే ఏమైనా నమ్మమంటది. లేస్తే ఏమైనా కావాలి, లేకపోతే ఇక ఏడిస్తే ఆగది, పని కూడా చేయని. పండి ఉన్నది ఒక్కొక్కటి. అది బాగా పండి లేదు, ఉన్నది అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఏంటిది? ఓ అటో చూసుకుంటా డాడీ అనుకుంటా. వీటిని ఇంకోసారి కడిగి ఉప్పులో వేసి ఇప్పుడు ఇంకోసారి కడిగి ఫ్రెండ్స్ ఇవి అయితే నేను ఉడకబెడతా. ఇది ఉప్పులో వేసి కడుగుతా. ఉప్పులో అంటే ఇది చేదు ఉండవద్దని కాకరకాయలు కూర. ఉప్పులో వేసి కడిగితే చేదు పోతుంది. చేదు ఉండదు. ఇలా వాటర్ పోస్తా ఏమైనా? కొద్దిగా పోస్తా. కొద్దిగా మళ్ళా ఉప్పు కొంచెం చిటికెడంతా. చిటికెడంతా? పిరికెడంతానా? పిరికెడంతా కాదు, పిరికెడంతా వేస్తే బరాబరి అవుతుంది. ఎంత పోస్తున్నా వాటర్? అంతే. నీళ్ళు అయితే పొయ్యనట్టు అంత పోయాలి కొంచెం లైట్గా. ఎట్లా అంటే ఉప్పు వేసి చేయి కడగాలను అట్లా చెప్పావు.
అయిందా? అయింది. నీళ్ళు ఇంకినాయి, ఉడికినాయిగా. ఉడికినాయి. మొత్తం ఒక్క చుక్క వాటర్ లేకుండా ఇంకేంది? నువ్వు పోసిన ఇన్నీ కానీ మంచిగా ఉన్నది. కొంచెం వాటర్ పోసినా ఉడుకుతుంది. మనం ఉప్పు వేస్తున్నాం కదా, ఉప్పు వేస్తే ఉడుకుతుందా? నీళ్ళు 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 కావా, కొద్దిగా వాటర్ వచ్చినా కానీ బాగా అవుతుంది. ఇక నెక్స్ట్ టైం నుంచి అందరికి చెప్పాలి, ఇక నీళ్ళు వేయవద్దు, కొంచెమే నీళ్ళు వేసి ఉప్పు వేస్తే కథం ఉడుకుతుందని. మరి మేము ఉప్పు వేసిన ఉడికిందంటే అన్నం అయితే ఏం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఈ ఉల్లిగడ్డ కాడలు, ఈ కాడలలో అయితే ఇడవకు. విటమిన్స్ ఉంటాయా? మినరల్సా? నూనె పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా నూనె కూడా లేదు, బాగా నూనె అయిపోయింది. అయిపోయింది. ఒక్క సాయంత్రం పూట అవుతుంది. సాయంత్రం పూట అవుతుంది. నూనె అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నా. కోసిన ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా. దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే ఇవి వేసుకుంటున్నా. వెల్లుల్లిది ఇదే పేస్ట్. ఇది అన్నాక అదేమో వేరే ఐటమ్ అని నేను అనుకుంటాను. ఉల్లిగడ్డలు వెల్లుల్లి అయితే వేగాయి ఫ్రెండ్స్. నేను వేసినవి అయితే ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు వేసుకుంటున్నా. పసుపు వేసుకుంటా. ఇప్పుడైతే ఇవి ఉడకబెట్టిన కాకరకాయలను అయితే వేసుకుంటున్నా. ముక్కలని ఇవి ముక్కల బొక్కల కాకరకాయ ముక్కలు. కారం వేసుకుంటాం. ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు అయితే వేసుకుంటలేను, ఎందుకంటే అవి నేను ఉడకబెట్టంగానే ఉప్పు వేసిన, ఇంకా కడగంగా కూడా వేసిన, అందుకోసమే వేసుకుంటలేను. ఇది కారేడ పోయింది. కొత్తిమీర కూడా వేసుకుంటాను ఇప్పుడే. తెల్లారిపోయింది, అయిపోయింది ఇక ఇవ్వాలి. కొద్దిసేపు కప్పి వేసి ఉంది. ఇక అయిపోయినట్టేగా. అయిపోయినట్టే. కప్పి వేసి కాసేపు ఉంచి దించుకుంటే అయిపోతాయి. అగో ప్లేట్ పట్టుకొని కూర్చున్నది. నీకు పెట్టాను మమ్మీ. దానికి అంత అన్నమా? వేడిగా ఉన్నది, పట్టినావు చెయ్యి.
అంత వేడి వేడిగా పెడితే ఎట్లా? ఊదు ఊదు హూ 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 అను. ఉఫ్ఫు ఉఫ్ఫు అను మమ్మీ, ఉఫ్ఫు ఉఫ్ఫు. దానికి లెగ్ పీస్ ఒకటి. పట్టు కనిపిస్తా. ఎలా ఉన్నది మమ్మీ కూర? చెప్పవు. మీ మమ్మీ చేసింది కూర ఎట్లా ఉన్నది? మంచిగా మస్తున్నది. ఆపు ఇక. రియలే పుట్టిగా అనుకుంటానేమో, నువ్వు కూడా తినచ్చు. మస్తు టేస్ట్ ఉంది. ఇక దానికి నచ్చలే అట. లాలా లాలా అని చెప్తాంది. నీళ్ళ పేరు లాలా. అరే ముక్కులో పోతాయి. నీళ్ళ పేరు లాలానా? అన్నం పేరు మమ్మం. అబ్బా, ఈ తినుడు తక్కువ, బయట ఇష్టడు ఎక్కువ. ఇట్లా అయితేనే నేర్స్తారు. ఇట్లా ఒక్కొక్కరు తినరు, లేకపోతే అంత కూడా తినరు. పేపర్గా ఎత్తుకొని తిరిగి తినిపియాలి వస్తుంది. కూర ఎక్సలెంట్ అంటావా? నేను తింటాగు ఇప్పుడు. ఇక గాయస్, కూర మాత్రం కృష్ణవేణి చెప్పినట్టు మస్తున్నది. కొంచెం కూడా చేదు లేదు. ఎట్లా చేసినా ఏమో మంచిగా చేసినావు బయట. రియలే కొంచెం కూడా చేదు లేదు. చేదు లేదు, ఏం లేదు, మస్తున్నది టేస్ట్. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్, నాలాగా మస్తున్నది టేస్ట్ మాత్రం. అరే మమ్మీ ఎందుకు ఇట్లా చేస్తాను? బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్.